పేదవాడి చేతికి దొరికిన ఈ పుష్పం అతని జీవితాన్ని ఎలా మార్చిందో చూడండి. రాజుల కాలంలో ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజు తన రాజ్యం ఎప్పుడూ పచ్చగా, ప్రజలు బాగుండాలని ఆలోచించేవాడు. ఒకరోజు రాజు ప్రకటించాడు, 100 సంవత్సరాలకోసారి పూసే అరుదైన పుష్పం ఎవరు తీసుకొస్తారో వారికి నా రాజ్యంలో సగమిస్తాను. ఆ ఊరిలో కూలిపని చేసి జీవించే ఒక యువకుడు ఈ వార్త విని, నేనే వెతికి తీసుకొస్తాను అని నిర్ణయించుకున్నాడు. అతడు అడవుల్లో, కొండల్లో అనేక రోజులు తిరిగాడు. ఒక రాత్రి చీకటిలో ఒక వెలుగు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూసేసరికి అదే ఆ అరుదైన పుష్పం. అతడు ధైర్యంగా దాన్ని తీసుకొని రాజుకిచ్చాడు. రాజు ఆనందపడి మాట నిలబెట్టుకొని అతనికి సగం రాజ్యమిచ్చాడు. నీతి: ధైర్యం ప్లస్ పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదు.